గైస్ వన్ మోర్ మినీ బ్లాగ్ అనమాట. ముందైతే సార్కు రావడం కొంచెం ఆలస్యం అయ్యేసరికి ఇట్లా గేమ్స్ అయితే స్టార్ట్ చేసిన చేతులు వాచిపోయాయి ఒక్కొక్కరికి. ఇంకా ప్రాక్టికల్ చేద్దామని అయితే వెళ్తా ఉంటే రెగ్యులర్ కనిపించాయి. ఇంకా తింటూ వెళ్దామని అయితే వెళ్తున్నాము. ఇక్కడ నా ఎక్స్ప్రెషన్ ఏంటంటే వీడియో ఆన్ చేశాను రికార్డ్ చేద్దామని, ఇంకా వెంటనే బస్సు వస్తుంది. మా వాళ్ళకి రోడ్డు దాటం రాదనమాట. అందరూ ఆ బస్సు ఎవరు పోయి చూస్తూ ఉన్నాము, ఏమైంది అర్థం కాలేదు. నేను వీడియోలో చూస్తూ ఉన్నాను అనమాట. ఇక్కడ ఏం మాట్లాడుతున్నానంటే మా చేతుల్లో 50 రూపాయలు 60 రూపాయలు ఉన్నా కూడా మాకు ఖర్చు ఎప్పుడెప్పుడు ఖర్చు చేయాలా అని అనిపిస్తూ ఉంటుంది. దాచుకోవాలని అసలు అయితే ఉండదు. ఇంక మా ఇద్దరికి తలా 50 మిగిలేసరికి ఇంక బిర్యానీయో ఫ్రైడ్ రైస్ తిందామని అయితే వెళ్తున్నాము. ఇంక లాస్ట్కి బిర్యానీ అయితే తిన్నాము. ఈ తోలు గైస్ ఈ చరిష్మా భలే ఇష్టం. ఫస్ట్ అయితే బిర్యానీ ప్లేస్కి వెళ్ళి మన ఇద్దరికి ½ కిలో సరిపోయిద్దిలే అని మంచి కాన్ఫిడెన్స్తో అయితే తీసుకున్నాము. అది చూస్తేమో ఎంత ఉంది, ఇంకిద్దరికి సరిపోదు అనేసి ఇంకో ½ కిలో తీసుకున్నాము. ఇంకిద్దరికి 100 పడింది. టేస్ట్ ఏమో మరీ అసలు బాగాలేదు, కొంచెం యావరేజ్గా ఉంది. చల్లగా ఉంది అసలుకి. అంటే మేము కొంచెం వేడిగా ఉంటేనే కదా బిర్యానీ ఫ్లేవర్స్ కానీ టేస్ట్ కానీ తెలిసింది. చాలా చల్లగా ఉంది. ఇంక సర్లే ఇదే గతి అనేసి తినేసి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. బిర్యానీ తిన్నాక పోయే వాళ్ళం ఖాళీగా ఏమైనా వెళ్తామా, కడుపులోకి చల్లగా పడాలి కదా ఎండాకాలం అనేసి వెళ్ళే దారిలో బాదం పాలు ఏదో తిక్కుగా ఉంది బాదం పాలు. దానికైతే నా పేరైతే తెలియదు. చెర్రీ ఏమో ఫలూదా అంటుంది, కానీ మిక్స్డ్ ఫ్రూట్ బాదం పాలు అని నేను అంటున్నాను. ఏమో మా ఇద్దరికైతే క్లారిటీ లేదు. కప్ చూస్తే ఏమో టీ కప్ అందుంది. సరే అనేసి 30 రూపీసే కదా అని ఒకటి తీసుకొని ఇద్దరు షేర్ చేసుకుంటే వెళ్ళాం. మళ్ళీ 2 తీసుకున్న మాకు ఫుల్ అయిపోతాయి అనమాట. అందుకే ఇంక ఇవాళ వీడియో ఎంత గైస్. బై. ప్లీజ్ సబ్స్క్రైబ్. షార్ట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి.